ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ రిపీట్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. 3 సార్లు ఎందుకు చెప్పాను తెలుసా? 3 సార్లు. 3 ఈజ్ అ లక్కీ నెంబర్ ఆఫ్ మైన్. సో మీరు కపుల్స్ అయితే ఐ వాంట్ దిస్ డే టు బీ వెరీ హ్యాపీ. మీరు ఈరోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మ్యారీడ్ కపుల్ అయితే ఇంకా 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 ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో నా దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా వస్తారు అండి. ఓకే. అండ్ నేను చాలామంది దగ్గర ఒకటి గమనించాను ఏంటంటే, ఇద్దరు అన్ని ఇయర్స్ కలిపి ట్రావెల్ చేసిన వాళ్ళే ఉండుంటారు. ఓకే. స్మాల్ లెస్ దాన్ 1 year ఇప్పటివరకు నాకు ఎవరు రాలేదు. మోర్ దెన్ 10 years, మోర్ దెన్ 30 years, 40 years వాళ్ళే వచ్చారు కపుల్స్. నేను వాళ్ళలో ఒకటి గమనించానండి. ఏంటి అంటే, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ పీక్స్కి వెళ్ళిపోయి ఏమైపోయిందంటే అటాచ్మెంట్ వైపు వెళ్ళిపోయారు, లేదా కంట్రోల్ వైపు వెళ్ళిపోయారు, లేదా పొజెసివ్నెస్ వైపు వెళ్ళిపోయారు. రైట్. సో ఇవి 3 బ్యాడా హరిత అంటే? ఐ వుడ్ నాట్ సే బ్యాడ్, బట్ పక్కన పార్ట్నర్కి మాత్రం అది సఫ్కేటింగే. వాళ్ళు సఫ్కేట్ అవుతున్నారు విత్ యువర్ హై పొజెసివ్నెస్, లేదా ఎక్కువ కంట్రోల్, లేదా ఎక్కువ అటాచ్మెంట్తోనే. నేను అలాంటి పర్సన్ కాబట్టి అలాంటి వాళ్ళని ట్రీట్ చేయగలిగాను. రైట్. నేను అలాంటి పర్సన్ ఒకప్పుడు. సో మా హస్బెండ్ ఎక్కడికన్నా వెళ్ళొద్దు, కంట్రోల్ అని కాదు, బట్ అదేంటి అంటే నాకే చెందాలి, నాతోనే మాట్లాడాలి, ప్రయారిటీ లిస్ట్లో నేనే ఉండాలి. సో నాకు తప్ప ఇంకెవ్వరికి ఆ ప్రయారిటీ దొరికినా ఐ యూజ్ టు ఫైట్, క్వారల్ ఫర్ అవర్స్, ఆర్గ్యూ ఫర్ అవర్స్, క్రై ఫర్ అవర్స్. అయ్యో, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ నేను ఎంత డ్రామా క్వీన్, మామూలు డ్రామా క్వీన్ కాదు బిఫోర్ రియల్ లైఫ్లోని. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ అవర్ యాక్షన్స్. రైట్. ఇట్స్ అబౌట్ అవర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ అబౌట్ అవర్ ఎమోషనల్ కంట్రోల్. మనకి ఎమోషనల్ కంట్రోల్ లేక పక్కన వాళ్ళని మనము సఫకేషన్ దాకా వెళ్ళకూడదు. మన రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా ప్రేమ ఉండటం బాగుంటుంది, కానీ ప్రేమ వెగటు పుట్టకూడదు. సపోజ్ మీకు గులాబ్ జామ్ ఫేవరెట్. 1 day గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తారు, 2nd day గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తారు, 3rd day యూ మైట్ బి లైక్ ఇంకా వేరే స్వీట్ ఉందా. బై ది 4th day, 5th day, 6th day యూ బి లైక్ గులాబ్ జామ్తో నై చెయ్యి అమ్మ. 10th day దగ్గరకు వచ్చేసరికి మనమే చెప్తాం కదా. ఎందుకు? బికాజ్ ఆ 10 daysలో ఎవ్రీడే సేమ్ టేస్ట్ చూస్తున్న బ్రెయిన్ ఆపోజిట్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది, ఆపోజిట్ టేస్ట్ కోరుకుంటుంది. స్వీట్స్ కాకుండా ఇంకేమన్నా ఉంటే పెట్టు తల్లి అని అడుగుతాం 10th day కల్లా. ఎస్ ఆర్ నో? కొన్ని రిపిటీషన్ ద్వారా ఎంత పర్ఫెక్ట్ అవుతామో, కొన్ని రిపిటీషన్ ద్వారా అంత అవతల వాళ్ళని సఫకేట్ చేస్తాం మనం. సో మన హ్యాబిట్స్లో ఏది మన పార్ట్నర్ని ఎంజాయ్ చేసేలాగుంది, ఏది వాళ్ళు మార్చుకోవాలి, ఏది నేను మార్చుకోవాలి అన్న డేని దీన్ని యూజ్ చేయొచ్చు కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే వన్స్ అగైన్. రైట్. నేనేం చేస్తానో చెప్తాను. నేను ఇక్కడ ఏమి పెద్ద రోమియో జూలియట్లు ఏం కాదు, బట్ స్టిల్ ఒకటి మేము నేర్చుకున్నది ఏంటంటే, లవ్, మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్స్గా ప్రేమ ఒక్కటే సరిపోదు. అది నేను మా ఆయన ఇద్దరము కనిపెట్టి నేర్చుకుని తెలుసుకుని రియలైజ్ అయ్యి తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసిన జర్నీ ఇది మాది. వన్ థింగ్ వీ హ్యావ్ లెర్న్ దట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మై పార్ట్నర్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై పార్ట్నర్. నేను అది సబ్జెక్ట్ నేర్చుకోలేదు కాబట్టి నాకు దెబ్బలు పడ్డాయి. దెబ్బలు అంటే ఫిజికల్గా కాదు, హీ నెవర్ బెట్, అది దానికి కాదు అంటుంది. లైఫ్ మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. అది నేర్పించే విధానము చెంప పగలు కొట్టి మరీ నేర్పిస్తుంది, కింద పడేసి నేర్పిస్తుంది, తిరిగి ఎలా లేసి నిలబడ్డాలో. సరే, లెట్స్ లెర్న్ ఇట్ లైక్ దాట్, నో ప్రాబ్లం కదా. ఈ వ్యాలంటైన్స్ డేకి సపోజ్ మీ పార్ట్నరు ఏమీ సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు, మీరేమో పార్టీ పర్సన్, అవతల వాళ్ళ నుంచి ఏమీ లేదనుకుందాం, యూ కెన్ స్టార్ట్ కదా. నేను అంటున్నది, మనము వాళ్ళకి సర్ప్రైజెస్ అంటే నాకు ఇష్టము అని మనం ఎలా చెప్తాం వాళ్ళకి లాంగ్వేజ్, వెన్ వీ సర్ప్రైజ్ దెమ్. అది కూడా ఏంటి, మేమైతే ఇదివరకు బ్లైండ్ సర్ప్రైజెస్ అంటే నేనే ఏదోటి నాకు నచ్చింది కొనేసి తీసుకురావటము, ఆయన చూసిన తర్వాత కొంచెం అప్సెట్ అవ్వటము, నేను ఇంకా డబుల్ అప్సెట్ అవ్వటం, హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టే ఇంకా ఎక్కువ కొట్టుకునే వాళ్ళం. తర్వాత ఏం నేర్చుకున్నామో తెలుసా? విత్ మెచ్యూరిటీ, విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ అవర్ రిలేషన్షిప్, మీకేం కావాలి? ఓపెన్ సర్ప్రైజెసా? బెటర్, వెరీ బెటర్.
మీకేం కావాలి, స్మాల్ థింగ్స్ లైక్ దిస్ ఐ ప్లాన్. ఓకే, అది ఆయన కూడా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి నేను ప్లాన్ చేస్తాను. ఇఫ్ యూ కెన్ యూజ్ మై టిప్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఇలాంటివి మీకు అమెజాన్లో బాగా దొరుకుతాయి. ఓకే, ప్లీజ్ బై దీస్ బుక్స్, దీస్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఫర్ యర్ పార్ట్నర్. అది మీరు హస్బెండ్ అయితే వైఫ్ కోసం కొనండి, వైఫ్ అయితే హస్బెండ్ కోసం కొనండి. దీస్ విల్ హీల్ యువర్ రిలేషన్షిప్, దీస్ బుక్స్ విల్ హీల్. ఎందుకో చెప్తాను. ఇందులో వెన్ యు ఆర్ రైటింగ్, దిస్ ఈజ్ అ థెరపీ ఆల్సో. మీరు ఇందులో రాస్తున్నప్పుడు యూ విల్ గో బ్యాక్ టు యువర్ మెమరీస్. పలానా టైంలో మనం హాలిడేకి వెళ్ళాం కదా, థ్యాంక్ యూ అని, లేదా పలానా టైంలో నువ్వు నా కోసం స్పెషల్ సర్ప్రైజ్ చేసావు, సో థ్యాంక్ యూ. లేదా సమ్ మెమరీస్ని మనం గుర్తు చేసుకుంటున్న కొద్దీ నంబర్ 1 మనకి మనమే హీల్ అయిపోతాం. నంబర్ 2 వి విల్ రియలైజ్ దట్ వి గాట్ ద బెస్ట్ పార్ట్నర్. నంబర్ 3 ఆ డేని ఎంజాయ్ చేస్తాం కదా. సర్ప్రైజ్ దిస్ థింగ్ ఫర్ హిమ్ ఆర్ హర్, యా కమాన్, రైట్? ఇలా రాయటం వల్ల, ఒక బుక్ని మనం ఒక ప్రెజెంట్ చేయటం వల్ల, ఒక ఫ్లవర్ ఇవ్వటం వల్ల. ఫ్లవర్స్ ఎందుకు ఇస్తారు తెలుసా అండి వ్యాలంటైన్స్ డేకి? ఆ పువ్వుల నుంచి మనకు వచ్చేది అరోమా థెరపీ. ఓకే, నేను సైంటిఫికల్గా మాట్లాడతాను బికాజ్ ఐ వాజ్ ఎ సైన్స్ స్టూడెంట్. సైన్స్ అంటే అక్కడ మనకి అరోమా స్మెల్ రాగానే ఒక ఆడపిల్ల చాలా దాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఫ్లవర్స్ గివ్స్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ టు విమెన్. సో అబ్బాయి కానీ మీరు అయితే ఒకవేళ వైఫ్కి మీరు ఫ్లవర్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకే, హోల్ బొకే ఇవ్వలేకపోయినా యూ కెన్ గివ్ హర్ ఎ స్మాల్ ఫ్లవర్, రైట్? అలానే మీరు వైఫ్స్ అయితే మాత్రం ఆయన లవ్ లాంగ్వేజ్ ఏంటి, ఆయన దృష్టిలో సర్ప్రైజెస్ అంటే ఏంటి? సపోజ్ వాళ్ళకి క్యాష్ అవసరం అనుకోండి, మనమేమో 10,000 పెట్టి గిఫ్ట్ కొన్నాం. ఫర్ దెమ్ ఇట్ విల్ బి లైక్, ఇంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేసావు దీనిపైన, రైట్? అండర్స్టాండింగ్? సో యూ బెటర్ ఆస్క్ హిమ్. వాళ్ళని అడిగి, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది ఓకేనా, లేకపోతే మీకు ఇంకేమన్నా కావాలా అని అడిగితే దట్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ యర్ పార్ట్నర్. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. సో ఇలా ఒకరికొకరు సర్ప్రైజెస్ ప్లాన్ చేసుకొని రిలేషన్షిప్ని ఇంకొంచెం బెటర్ చేసుకోండి తప్ప, అదిగో వాళ్ళ ఆయన ఆవిడకి ఇంత కొనిపెట్టాడు, ఈవిడ బయటకి వాళ్ళ ఆయనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అని ఇంకొక పార్ట్నర్ని చూసి ఎప్పుడైతే మన పార్ట్నర్ని డిస్రెస్పెక్ట్ చేస్తామో ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి. నెవర్ కంపేర్ యువర్ పార్ట్నర్ విత్ ఎనీబడి ఎల్సెస్ పార్ట్నర్, రైట్? అది వైఫ్కి కూడా వర్తిస్తుంది, హస్బెండ్కి కూడా వర్తిస్తుంది. మీ వైఫ్ని ఇంకొక వైఫ్ ఎవరితోని పోల్చొద్దు. అది మీ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు పెళ్ళాం ఎవరైనా అవ్వండి, నైబర్, మీ ఫ్రెండ్ ఎవరైనా అవ్వండి. నెవర్ కంపేర్ దెమ్ విత్ ఎనీబడి. అమ్మాయికి అక్కడే ట్రిగ్గర్స్ అవుతాయి. అలానే అమ్మాయి కూడా వేరే వాళ్ళ శాలరీతో హస్బెండ్ శాలరీ ఎప్పుడు కంపేర్ చేయకూడదు. నెవర్ కంపేర్ యువర్ హస్బెండ్ విత్ ఎనీబడీస్ హస్బెండ్స్, రైట్? వాళ్ళలో కెపాసిటీ ఉంది, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు. మీ కెపాసిటీ ఎంతో మీ కెపాసిటీలో తీర్చుకోండి తప్ప వాళ్ళలా నువ్వు ఎందుకు లేవు అని మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. యా, సో ఈ వ్యాలంటైన్స్ డేకి చిన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసుకొని డే మొత్తం హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటూ మీ హరిత అక్కల సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.